హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా మంది హెయిర్ ఫాల్ అవుతుంది, కానీ హెయిర్ రీగ్రోత్ అవ్వదు. అలాంటి వాళ్ళకి సూపర్ ఫుడ్ అండి ఈ ఫుడ్. ఇది కనుక మీరు డైలీ ఒక స్పూన్ తింటే కనుక మీ హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా స్టాప్ అయిపోతుంది. హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. చిన్నపిల్లల నుంచి 2 years బేబీ నుంచి ఎవరికన్నా పెట్టచ్చండి. లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాం. ఇవి మునగాకండి. దీన్ని మంచిగా వాష్ చేసుకుని ఎండలో 2 days ఆరబెట్టుకోవాలి. అప్పుడు ఇలా చూసారుగా క్రిస్పీగా అవుతుంది. ఇట్లా ఉంచుకోవాలి. అసలు ముందే చూపిద్దాం అనుకున్నా, మాకు ఇంట్లో కొంచెం పెయింట్ వేయడం వల్ల కుదరలే. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్గా చెప్పేస్తాను. పల్లీలు 2 spoons, శనగపప్పు, పచ్చిశనగపప్పు అంటారు కదా అది, కందిపప్పు 2 spoons, మినపప్పు, పొట్టు మినపప్పు తీసుకున్నాండి. మీ దగ్గర గుళ్ళు ఉంటే గుళ్ళు తీసుకోండి. ఇది ఒక 2 spoons. అవిసె గింజలు మీరు వేసుకోవడం వల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడం వల్ల ఎవరు ఆపలేరండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. అవిసె గింజలు మీరు డైలీ తీసుకుంటే చాలా అంటే చాలా మంచి హెయిర్కి కానీ, స్కిన్కి కానీ, హెల్త్కి కానీ. అందుకనే నేను ఇప్పుడు మనం చట్నీలు చేస్తాం కదా, చట్నీలో కూడా 1 spoon అయితే నేను వేస్తాను. అంటే ఇంట్లో అందరూ తింటారు కదా, ఆ ఉద్దేశంతో అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి. ఇవి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఎందుకంటే మీకు కారం ఎక్కువ కాలితే ఎక్కువ, తక్కువ కాలితే తక్కువ. ఎందుకంటే నేను మా పిల్లలకి పెడతాను కాబట్టి 3 వేసాను. మా పిల్లలు, నేను, మా వారు, అత్తయ్య అందరం తింటాం. ఇదైతే ఇడ్లీలో కానీ, దోశల్లో కానీ, లేదంటే అన్నంలో కానీ వేసుకోండి. అంతే అండి. ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకుని లైట్గా నూనె లేకుండా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇట్లా మిక్సీ పట్టుకోవడమే. ఇందులో మీకు కావాల్సి ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ చెప్తాండి. అవి ఉన్నాయి, వేస్తాయి. ఇప్పుడు ఏంటంటే నువ్వులు 2 spoons. తర్వాత ఏంటంటే సన్ఫ్లవర్ సీడ్స్ 2 spoons, పంప్కిన్ సీడ్స్, పుచ్చగింజల పప్పు, వాటర్ మిలన్ సీడ్స్ అవి. ఇవన్నీ ఒకటే కదా. నేను ఎలా చెప్తున్నానంటే, ఎందుకంటే ఆద్యకి స్కూల్కి టైం అయిపోతుంది, కానీ ఫాస్ట్గా వీడియో చేద్దాం తొందరలో. ఏం చెప్తున్నాను నాకే తెలియట్లేదు. ఇందులో నేను వేసి అయితే ఏం లేదండి, మీ దగ్గర పప్పులు ఏముంటాయి. నేను ఆల్రెడీ ఇవి తినడానికే ఫ్రై చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసుకోవచ్చు. నేను ఏమేమి వేసానంటే ఇవి ప్రస్తుతానికి ఇవి వేసాను కదా. ఇందులో ఇంకా వేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి ఉంటే వేసుకోండి, లేదంటే వదిలేండి. ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. కానీ ఏంటంటే వేసుకోవడం వల్ల అనేది చాలా మంచిగా ఉంటుంది. హెయిర్ అనేది వాల్యూమ్ పెరుగుతుంది, థిక్నెస్ పెరుగుతుంది, హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అవుతుంది. ఇంకోటి ఏం వేసాను కదా, వాటర్ మిలన్ సీడ్స్ వేసుకోవచ్చు అని చెప్పాను, సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవచ్చు అని చెప్పాను, నువ్వులు వేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి పంప్కిన్ సీడ్స్. ఈ 4 seeds మీ దగ్గర ఉన్నట్లయితే వెరీ గుడ్. 2 spoons వేసేసుకోండి. సూపర్ అంటే సూపర్ ఫుడ్ ఇంకనమాట. దీనికి తిరిగిలేదు. దీన్ని మెత్తడ్ పౌడర్లా చేసేసుకుని ఒక కంటైనర్లో స్టోర్ చేసేసుకుని వాడేసుకోవడం అండి. హెయిర్ అనేది చాలా అంటే చాలా బాగా పెరుగుతుంది. హెయిర్ ఫాల్ అనేది మీరు వెంటనే స్టాప్ చేయొచ్చు. అసలు దీనికి ఫుడ్ ఇంకొకటి ఏది లేదండి, ఇంతకు మించి మంచి ఫుడ్ అనేది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్. అవునండి, మునగాకు లేని వాళ్ళు కరివేపాకుతో కూడా చేసుకోవచ్చు. కరివేపాకు కూడా హెయిర్కి చాలా మంచిది కదండి. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ పట్టుకుంటా. చూసారుగా, పొడైతే మనకి ఇలా ప్రిపేర్ అయిపోయింది. దీన్ని మీరు ఇంకా మెత్తగా పట్టుకోవచ్చు. కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. డైలీ 1 spoon సరిపోద్దండి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇది మీరు తింటే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ తగ్గుతుందండి. ఆఫ్టర్ డెలివరీ అయినా సరే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేస్తారని, ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలా స్టీల్ దాంట్లో కన్నా, గాజు దాంట్లో కన్నా, ప్లాస్టిక్ దాంట్లో కన్నా, ఎందులో కన్నా మీరు స్టోర్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.